ఒక గొప్ప వ్యక్తిని, అంతకు మించి గొప్ప డాక్టర్ను ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. ఆయన ఎవరో కాదు, మనందరికీ తెలుసు. మ్యాక్సీ విజన్స్ హాస్పిటల్స్ 60 పైగా ఉన్నాయి. వాటి ఫౌండర్, చైర్మన్ కాసు ప్రసాద్ రెడ్డి గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. జనరల్గా చిన్నపిల్లల్లో అసలు చాలా చిన్న ఏజ్లోనే ఈ మధ్యన ఐ సైట్ తగ్గిపోవటము, స్పెట్స్ వాడడము, బోర్డు కనపట్టలేదని కంప్లైంట్స్ చేయటం, పిల్లలు ఆ స్కూల్స్లో కూడా ర్యాండమ్గా చెకప్స్లో తెలిసిపోవడము, ఇట్లా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. ఫోన్స్, ఈ స్క్రీన్ టైం ఎక్కువ అవడం వల్ల, లేకపోతే రియల్గానే వాళ్ళకి ఏదన్నా హెల్త్ ఇష్యూసా ఏంటి అసలు? కాదమ్మా, దేర్ ఆర్ 2 reasons అమ్మా. ఒక కారణం ఏంటంటే సార్, అవేర్నెస్ పెరిగిపోయింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఏది తల్లిదండ్రులకి పిల్లలకి పరీక్ష చేయించాలి అనే అవేర్నెస్ పెరిగింది. ఓకే, ఇంతకు ముందు మా చిన్నప్పుడు స్కూల్ ఎగ్జామ్ అనేదే లేదు, అసలు ఐ ఎగ్జామ్ అనేది. ఓకే, ఇప్పుడు ప్రతి స్కూల్లో చేయిస్తున్నారు. ఇటుగాక గవర్నమెంట్ ఈస్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్. ఇప్పుడు మన పల్లెటూళ్ళల్లో కానీ చిన్న చిన్న ఎలిమెంటరీ స్కూల్స్ కానీ, నేను కూడా ఒక చిన్న హై స్కూల్ మా నర్సరావుపేటలో చదువుకున్నోడే కదా. కాబట్టి ఆ రోజులకి ఈ రోజులకి తేడా ముఖ్యం ఏంటంటే ఈ అవేర్నెస్ పెరగటము, ఐ టెస్ట్లు పెరిగిపోవటం, దానివల్ల బయటపడడం. సో స్టాటిస్టికల్ గా ఇంప్రూవ్ అయిపోతుంది. ఎక్కువ అవేర్నెస్ పెరగటం వల్ల ఎక్కువ నెంబర్స్ పికప్ అవుతున్నాయి. అది ఒకటి. రెండోది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు అన్నదే, స్క్రీన్ టైం. స్క్రీన్ టైం కన్నా ముందు పుస్తకాలు. ఎందుకంటే జపనీస్ ఒక ఎనాలజీ, ఒక థియరీతో ముందుకు వచ్చారు, విచ్ ఈస్ నాట్ యూనివర్సల్లీ యాక్సెప్టబుల్ టిల్ టుడే. కానీ దెర్ ఆర్ పీపుల్ హూ యాక్సెప్ట్ ఇట్. అదేంటంటే దగ్గర పని ఎక్కువ చేస్తూ ఉంటే చిన్నప్పటి నుంచి ఐ గ్రోత్ ప్రొలాంగ్ అవుతుంది. అంటే ముందు నుంచి వెనక్కి, కన్ను ముందు భాగం పాయింట్ నుంచి వెనక పాయింట్కి లెంత్ అంటారు కదా, ఆ లెంత్ పెరిగితే మీకు మైనస్ పవర్ వస్తుంది. అంటే దగ్గరే కనపడతాయి కానీ దూరం కనపడవు. దట్ ఈస్ ద సెకండ్ థియరీ. సో ఈ థియరీ కనుక మనం అప్లై చేసి నమ్మితే, మరి స్క్రీన్ టైం అంటే సో పిల్లలు ఇప్పుడు ఎట్లా తయారైపోయారంటే, పుట్టిన పసిపాప దగ్గర నుంచి మదర్స్ ఏం చేస్తున్నారు, పని చేసుకోవాలంటే గొడవ మానేయాలంటే ఫోన్ ఇచ్చేసి సరిపోయారు. సో ఆ స్క్రీన్ టైం పెరిగిపోయినప్పుడు వీళ్ళ జపనీస్ థియరీ కరెక్ట్ అయిపోతుందిగా. ఓకే, ఐ ప్రొలాంగ్ అవుతుంది, లాంగ్ అవుతుంది. ఆ లాంగ్ అయినప్పుడు వాళ్ళకి మైనస్ పవర్ వస్తుంది అనేది సెకండ్. ఇట్లాంటి రకరకాల సైంటిఫిక్ థియరీస్ వల్ల we can also say the numbers of children who are wearing glasses ఎక్కువైంది ప్రపంచంలో. ఒక చోటగా ఓల్డ్ ఓవర్ కూడా ఒకటి అవేర్నెస్, ఇంకోటి ఈ రకమైన థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్స్. 5వ సంవత్సరం నుంచి ప్రతి చైల్డ్కి, మనిషి బ్రతికినన్నాళ్ళు ఎవ్రీ ఇయర్ కంటి పరీక్ష ఈజ్ ఇంపార్టెంట్. 5 years ఏజ్ నుంచే. 5 years ఏజ్. 5 years పాప బాబు మీకు ఎట్లా చెప్తాడు నాకు కనపట్టలేదని? అవును, కరెక్టే. మనమే అర్థం చేసుకోవాలి. ఎవరి బాధ్యత కనుక్కోవాల్సింది, ఇంట్లో వాళ్ళ బాధ్యత కదా. మీరు తీసుకెళ్తే డాక్టర్ చూసి, ఓ కళ్ళజోడు పెట్టుకోవాలమ్మా, ఇంక ఇక్కడ నుంచే కొద్దిగా చూపు తక్కువ ఉంది, మైనస్ పవర్ ఉంది అని కళ్ళజోడు ఇస్తారు. ఓకే, సేమ్ టైం సార్, ఇప్పుడు వాళ్ళకి మరి లేజర్, లేసిక్ ఇలాంటివి చేయొచ్చా? చిన్న పిల్లలకి చెయ్యకూడదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రథమంగా కళ్ళజోడమ్మా ఎవరికైనా కూడా. ఇంకొక విషయం ఏంటంటే, అగైన్ మీరు మంచి ప్రశ్న అడిగారు కాబట్టి, పిల్లలు వాళ్ళు పుట్టినప్పటి నుంచి మన అందరం పెరుగుతుంటాం కదా. ఆ పెరుగుదల ఎప్పుడు ఆగుతుంది? మన ఇండియన్ యావరేజ్ తీసుకుంటే ఆడపిల్లల్లో 18వ సంవత్సరం తర్వాత 18 అనుకుందాం. ఓకే, అట్లానే మగపిల్లల్లో 19 అనుకుందాం. లేదా వాళ్ళ కుటుంబ పరంగా టాల్గా పెరిగే పిల్లలు ఉంటే వాళ్ళకి 20 అనుకుందాం. అందుకనే 16 to 20. సో మనము అప్పుడు దాకా ఇట్లాంటి లేజర్స్ అవన్నీ చేయకూడదు. ఎందుకు? సింపుల్. నేను 13 ఏళ్ళు పాప బాబుకు చేస్తే తర్వాత ఇంకా పెరుగుతారు కదా. హైట్ పెరిగే కొద్ది మైనస్ పవర్ పెరుగుతుంది. ఓకే, అది ఇందా చెప్పాను కదా, కన్ను లాంగ్ అయ్యే కొద్ది మైనస్ పవర్ వస్తుంది. కాబట్టి హైట్ పెరిగే కొద్ది పెరుగుతుంది. కాబట్టి హైట్ స్టెబిలైజ్ అయిన తర్వాత చేయాలి. దానికి మేము వయసును ముఖ్యంగా చూసుకుని, ఆడపిల్లలు కనుక 19th బర్త్డే, మగపిల్లలు 20th బర్త్డే అయిన తర్వాత చేసేస్తాం. జనరల్గా ఐకి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏముంటాయి? ఎందుకు చిన్న ఏజ్లోనే సరైనటువంటి చూపు లేకపోవడము? బై బర్త్ ఉంటుంది కొంతమందికి, కొంతమంది పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వస్తూ ఉంటుంది. ఎందుకు సార్? రీజన్స్ ఏంటి అసలు? అంటే రీజన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బై బర్త్ మీకు క్యాటరాక్ట్ తీసుకుందాం. ఎందుకంటే అందరికీ తెలిసిన క్యాటరాక్ట్, శుక్లం అంటే తెలియని వాళ్ళు ఉండరు. దరిదాపు అందరికీ వయసు వచ్చిన తర్వాత వస్తుంది. కళ్ళకు వచ్చేటప్పటికి క్యాటరాక్ట్ ఈజ్ అ వెరీ కామన్ కండిషన్
కండిషన్ కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి అదే క్యాటరాక్ట్ న్యూ బోర్న్ బేబీకి కూడా రావచ్చు, పుట్టుకతోనే శుక్లాలు రావచ్చు, లేదా 10-15 ఏళ్ల తర్వాత రావచ్చు. పుట్టుకతోనే వచ్చేస్తే కంజెనిటల్ క్యాటరాక్ట్ అంటున్నాం, అంటే పుట్టుకతో వచ్చిన శుక్లాలని తెలుగులో. అదే ఒక వయసు వచ్చిన తర్వాత వస్తే హెరిడిటరీ క్యాటరాక్ట్స్ అంటున్నాం, అంటే కుటుంబ పరంగా వాళ్ళ అమ్మ నాయన ఎవరికో కూడా ఎర్లీ ఏజ్ లో రావటం, బై బర్త్ వస్తాయి అని అంటున్నారు. దానికి రీజన్స్ ఏముంటాయి సార్ అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితానికి మీది కానీ నాది కానీ 2 things that dictate life. నా నమ్మకం అది. అదేంటంటే ది జీన్స్ వి ఇన్హెరిట్, అంటే తల్లిదండ్రులు మనకిచ్చే జీన్స్. సెకండ్ ఏంటంటే ది ఎన్వైరన్మెంట్ వి లివ్ ఇన్. ఎన్వైరన్మెంట్ అంటే మన హ్యాబిట్స్ దగ్గర నుంచి లైఫ్ స్టైల్ దగ్గర నుంచి అన్నీ దీని కింద వస్తాయి. మన చలిలో బతుకుతున్నావా ఎండలో బతుకుతున్నావా అన్నీ కూడా ఎన్వైరన్మెంట్. సో ఇది ఏమవుతుంది, మీకు మంచి జీన్స్ మీ తల్లిదండ్రులు ఇస్తే మీ చెడు అలవాట్ల వల్ల మీ హెల్త్ మీరు చెడగొట్టుకుంటే అది ఎన్వైరన్మెంట్ కింద వస్తుంది. కాబట్టి జీన్స్ వి ఇన్హెరిట్, ఎన్వైరన్మెంట్ వి డోంట్ ఇన్హెరిట్. బట్ బికాస్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ మనము మన వచ్చే జబ్బులు కానీ లైఫ్ కానీ అన్నీ కూడా డిక్టేటెడ్ బై ది ఎన్వైరన్మెంట్. ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు, ఈ వచ్చి స్మోకర్. దానివల్ల మేము ఎవరూ స్మోకర్స్ కాలేదు. ఓకే, కానీ ఆయన 72 ఏళ్ళప్పుడు స్ట్రోక్ వచ్చి చనిపోయారు. నా బ్రదర్ ఫ్రెండ్ 35 ఏళ్ళకి స్మోకర్, 35 ఏళ్ళకే చనిపోయాడు. అంటే అర్థం ఏంటి, నా బ్రదర్ ఫ్రెండ్ జీన్స్ ఆర్ వెరీ వీక్, మా ఫాదర్ జీన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఇద్దరు మిస్యూజ్ చేశారు బాడీని, కానీ ఒకడు ఇన్నాళ్ళు బతికాడు, ఇంకొకడు ఇన్నాళ్ళు బతికాడు. సో దీట్లానే పిల్లలకు కూడా, పుట్టిన పసిపిల్లలకు కూడా ఎందుకు జబ్బులు వస్తాయి అంటే ఒకటి జీన్స్, ఇంకోటి ఎన్వైరన్మెంట్. ఇప్పుడు మీరు అడగొచ్చు ఎన్వైరన్మెంట్ ఎక్కడ ఉంది? అదే మెటబాలిక్. మెటబాలిక్ అంటే శరీరం అనేది ఫార్మేషన్ లో బోల్డ్ మినరల్స్ ఉంటాయి, మనలో బోల్డ్ వైటమిన్స్ ఉంటాయి, ఎన్నో రకాల. సరే, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కామన్ గా అందరికీ అర్థమయ్యే విషయాలు. ఇవన్నీ కంపోజ్ చేసి, అంటే బాడీ నిండా ఉండేది మాక్సిమం వాటరే కదా. శరీరం అనేది ఫార్మేషన్ లోనే వాటర్ ఎక్కువ ఉంటుంది. కన్ను అయితే అసలు కార్నియాలో ఆల్మోస్ట్ 80-90% ఈజ్ వాటర్. అందుకే అది ట్రాన్స్పరెంట్ గా ఉంది దానికి. అందుకే బ్లడ్ సప్లై లేదు. ఆ బ్లడ్ సప్లై లేకపోవటం వల్లే మనం క్రిస్టల్ క్లియర్ గా ఉండబట్టి చూడగలుగుతున్నాం. మిగతా శరీరం మొత్తం మీరు ఎక్కడ కట్ చేసినా బ్లీడ్ అవుతుంది. కార్నియా అంటే కంటి నల్లగుడ్డి మీద ఉన్న వాచ్ గ్లాస్ లాంటి కార్నియా మీరు ఒక చిన్న నిక్కు పెట్టినా బ్లీడ్ కాదు, నో బ్లడ్ సప్లై. అప్పుడు మీరు అడగొచ్చు, మరి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? గాలి నుంచి, లిటిల్ బిట్ ఆఫ్ ఫ్లూయిడ్, దాని వెనుకున్న ఫ్లూయిడ్ నుంచి. అందుకే స్నో బ్లైండ్ అంటారు. హిమాలయాస్ ఎక్కేటప్పుడు వాళ్ళు పైకి వెళ్లే కొద్ది చూపు పోతుంది, ఎందుకంటే ఆక్సిజన్ తగ్గిపోతుంది. సో బయట నుంచి రావాల్సిన ఆక్సిజన్ రావట్లేదు, దీనికి బ్లడ్ సప్లై ఉండదు. సో దే బికమ్ బ్లైండ్. అందుకని వాళ్ళు ఆక్సిజన్ ఫ్లో మీటర్స్ తీసుకెళ్తారు. వాళ్ళు వేసుకునే సూట్ లో కాన్స్టెంట్ గా కంటి మీదకి ఆక్సిజన్ వెళ్తూనే ఉంటుంది సార్. అవును, కరెక్ట్, సప్లై ఉంటుంది. దట్స్ వై దే డోంట్ బికమ్ బ్లైండ్. అది లేకపోతే మటుకు యూ బికమ్ బ్లైండ్. దట్ ఈస్ కాల్డ్ స్నో బ్లైండ్నెస్. ఓకే, సో ఇలా పిల్లల్లో కూడా ఇలాంటి ప్రాబ్లమే వస్తుంది. కరెక్ట్, మెటబాలిక్ ఇష్యూస్ వల్ల వస్తుంది అనమాట. బాడీలో ఉండాల్సిన కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉండకపోవటం వల్ల.